Hi friends, welcome to Telugu Hometech channel. Last class lo manam integration yokka basics నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఆ ఇంటిగ్రేషన్ యొక్క స్టాండర్డ్ ఫార్ములాస్ మీద ఉన్న ఎగ్జాంపుల్స్ కొని చూద్దాం. అంతకన్నా ముందు నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటిగ్రేషన్ యొక్క ఫార్ములాస్ చూసాం కదా, స్టాండర్డ్ ఫార్ములాస్. వాటి మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంటిగ్రల్ 2 into x to the power of 7 into dx on r. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ ఫామ్ లో ఉంది? ఇంటిగ్రల్ x to the power of n into dx ఫామ్ లో ఉంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి మనం 2 ని సపరేట్ చేసుకుందాం. ఫస్ట్ గివెన్ రాసుకుందాం. గివెన్ ఇంటిగ్రల్ 2 into x to the power of 7 into dx is equal to 2 అనేది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి ఆ కాన్స్టెంట్ టర్మ్ ని మనం బయట వైపు రాసుకుందాం. ఓకే, 2 into the power of x to the power of n into dx. ఓకే, ఇది మనకి ఏ ఫామ్ లో ఉంది? ఫార్ములా రాసి చూడండి. ఇంటిగ్రల్ x to the power of n into dx is equal to ఈ ఫామ్ లో ఉంది. ఇక్కడ n ప్లస్ లో మనకి 7 అనే టర్మ్ ఉంది కాబట్టి దీని ఫార్ములా ఏంటి? మనకి ఎస్టర్డే క్లాస్ లో మనం నేర్చుకున్నాం. x to the power of n plus 1 by n plus 1 plus some constant c. ఓకే, ఇక్కడ ఇదే ఫార్ములాను మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. n ప్లస్ ఎంత ఉంది మనకి? ఇక్కడ 7 ఉంది. ఓకేనా? రాసుకుందాం. ఫస్ట్ 2 into ఇక్కడ ఎంత ఫార్ములా? x to the power of n plus 1 అంటే into x to the power of 7 plus 1 by 7 plus 1 plus some constant c. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. మనకి 2 into x to the power of 7 plus 1 8 by 8 plus some constant c. ఇది 2 for 8 times పోతుంది కదా, 2 1s are 2 4s are. This we get x to the power of 8 by 4 plus some constant c. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని వాల్యూ మనం ఎంత వచ్చిందో రాసేసుకుందాం. ఇంటిగ్రల్ ఆఫ్ 2 into x to the power of 7 into dx is equal to మనకి ఏమొచ్చింది ఇక్కడ? x to the power of 8 by 4 plus some constant c. x to the power of 8 by 4 plus some constant c. This is the answer. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనం ఒకసారి చూద్దాం మళ్ళీ దీన్ని. ఇక్కడ మనకి ఇది 2 into x to the power of 7 into dx ఫామ్ లో ఉన్నది. అంటే ఇది మనకి ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ అనేది ఇక్కడ మనం బయట వైపు రాసేసుకున్నాం. ఆ కాన్స్టెంట్ టర్మ్ బయట వైపు రాసేసుకున్నాం. మనకి ఇది x to the power of n into dx ఫామ్ లో ఉంది. ఇంటిగ్రల్ x to the power of n into dx ఫార్ములా ఏంటి? మనకి మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ x to the power of n into dx. దీని ఫార్ములా ఏంటి? x to the power of n plus 1 by n plus 1 plus some constant c. ఇది కాన్స్టెంట్, c అనేది కాన్స్టెంట్, r అనేది ఇక్కడ మనకి రియల్ నెంబర్స్ ని ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్. ఓకేనా? నెక్స్ట్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇందులో 7 ప్లస్ లో n పెట్టుకున్నాం. ఓకేనా? ఇక్కడ 7 plus 1 సింప్లిఫికేషన్, ఇక్కడ 7 plus 1 8 by 4 కానీ సింప్లిఫై చేసుకున్నాక ఇది మిగిలింది. నెక్స్ట్ దీని వాల్యూ మనకి ఏంటి? మనం ఫైండ్ అవుట్ చేయాలి దీని వాల్యూ కదా, దీన్ని ఇక్కడ రాసిస్తున్నాం. 2 into x to the power of 7 into dx is equal to x to the power of 8 by 4 plus some constant c. ఓకే ఫ్రెండ్స్, ప్రాబ్లం అయిపోయింది కదా. మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ cot square x into dx on I is subset of r. ఓకే, ఇది మనకి ఏ ఫామ్ లో ఉంది? ఇంటిగ్రల్ ఆఫ్ సమ్ ఫంక్షన్ ఇంటూ dx ఫామ్ లో ఉంది. మనకి ఇదే ఫంక్షన్ cot square x. మనకి ట్రిగ్నోమెట్రీ ఫస్ట్ ఇయర్ లో ఉంది కదా. ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఏంటి? cosecant square x minus cot square x is equal to 1 అనే ఫార్ములా ఉంది కదా. స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయి కదా ట్రిగ్నోమెట్రీ రేషియోస్ లో. ఈ ఫార్ములా ఉంది. ఇక్కడ మన cot square x ఉంది. మన cot square x ని ఏమని రాసుకోవచ్చు? cosecant cot square x is equal to cosecant square x minus 1 ఉంది కదా. ఇప్పుడు ఇందులో cot square x ప్లస్ లో మనం ఈ cosecant square x minus 1 అనేది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ cot square x ప్లస్ ఏమని రాసుకోవచ్చు? cosecant square x minus 1. ఫస్ట్ మనం గివెన్ రాసుకుందాం. ఇంటిగ్రల్ cot square x into dx is equal to మనకి ఇక్కడ cot square x ప్లస్ లో మనం cosecant square x minus 1 అనేది రాసుకుందాం. ఇంటిగ్రల్ cosecant square x minus 1 into dx. ఓకే, నెక్స్ట్ దీన్ని ఇక్కడ మనకి dx అనేది 2 టర్మ్స్ కి సెపరేట్ రాసుకుందాం. ఓకే, ఇంటిగ్రల్ cosecant square x into dx, cosecant square x into dx మైనస్ 1 ఉంది కదా. ఈ మైనస్ 1 ని మనం బయట రాసేసుకొని ఇంటిగ్రల్ 1 అనేది ఏముంది? 1 into dx. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ cosecant square x ఫార్ములా ఏముంది? మనకి మైనస్ cot x ఉంది కదా. తర్వాత ఫార్ములా రాసుకుందాం. సిన్స్ వి హావ్ ఎ ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ cosecant square x into dx is equal to minus cot x plus some constant c. ఓకే, ఈ ఫార్ములాని మనం ఇందులో రాసేసుకుందాం, సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దట్ ఇంప్లైస్
ఇంటిగ్రల్ ఆఫ్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏమైనా రాసుకోవచ్చు మనం కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ ఉన్నది ఇట్లా రాసుకుందాం ఫస్ట్ కొసెకండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ 1 ఉంది కదా 1 ని మనం ఏమైనా రాసుకోవచ్చు కాన్స్టెంట్ అనుకోండి బయట రాసుకోవచ్చు ఓకే అంటే -1 ఇంటూ డిఎక్స్ ఓకే నెక్స్ట్ ఇట్ ఇంప్లైస్ కొసెకండ్ ఎక్స్ ఫార్ములా రాసుకున్నాం కదా మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ మళ్ళీ ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ మనకి ఇది x టు ది పవర్ ఆఫ్ 0 ఫార్ములా 1 ని మనం x టు ది పవర్ ఆఫ్ 0 అంటే ఎంత ఫ్రెండ్స్ 1 కదా x టు ది పవర్ ఆఫ్ 0 కి మన ఫార్ములా ఏముంది ఇంటిగ్రల్ ఆఫ్ x టు ది పవర్ ఆఫ్ n ఫార్ములా అంటే ఎంత ఏముంది x టు ది పవర్ ఆఫ్ 0 ప్లస్ 1 బై 0 ప్లస్ 1 కదా ఇంటిగ్రల్ x టు ది పవర్ ఆఫ్ 0 కి ఫార్ములా ఏముంది మనకి x టు ది పవర్ ఆఫ్ 0 ప్లస్ 1 బై 0 ప్లస్ 1 కదా అంటే x టు ది పవర్ ఆఫ్ 0 ప్లస్ 1 అంటే x బై 1 అంటే 1 కదా అప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు దీని ప్లేస్ లో మైనస్ x మనం ఇంటిగ్రేషన్ చేసినాక లాస్ట్ కి ఏమని తీసుకుంటాం ఒక కాన్స్టెంట్ ప్లస్ c రాసుకుంటాం ఓకే మనకి మైనస్ x వచ్చింది దీనికి నెక్స్ట్ ఇలా చేద్దాం నెక్స్ట్ దీని ఫార్మ్ మనకి ఏమొచ్చింది ఇక్కడ కొసెకండ్ స్క్వేర్ x కి మనకి ఫార్ములా ఏముంది మైనస్ కాట్ x అండ్ నెక్స్ట్ 1 ఇంటూ x ఇస్ x ప్లస్ సమ్ కాన్స్టెంట్ c ఓకే మన దీని ఇప్పుడు వాల్యూ మనకి వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ కాట్ స్క్వేర్ x ఇంటూ dx మనకి ఏమొచ్చింది ఆన్సర్ మైనస్ కాట్ x minus x plus some constant c okay okay friends ఇందులో మనకు వచ్చిన ఫార్ములాస్ వచ్చేసి కొసెకండ్ స్క్వేర్ x ఫార్ములా ఒకటి వచ్చేసింది ఓకేనా అంతే ఒక ఫార్ములా వచ్చేసింది నెక్స్ట్ ఇది ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో ఉన్న ఫార్ములా ఇది ఒకటి నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూద్దాం దీన్ని ఫస్ట్ మనకి ఇంటిగ్రల్ ఆఫ్ కాట్ స్క్వేర్ x ఇంటూ dx అనే ఫార్ములా ఉంది దీన్ని మనం కాట్ స్క్వేర్ x కి మనం డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ లో కాట్ స్క్వేర్ x కి డైరెక్ట్ ఫార్ములా అనేది లేదు కానీ మన ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కాబట్టి ఇది ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫస్ట్ ఇయర్స్ ఉంది కదా ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లో కాట్ స్క్వేర్ x కి మనం కొసెకండ్ స్క్వేర్ x మైనస్ కాట్ స్క్వేర్ x అనే ఒక ఫార్ములా ఉంది మనకి ఈ ఫార్ములాని తీసుకొచ్చి ఇందులో కాట్ స్క్వేర్ x ని మనం ఏమని రాసుకోవచ్చు కొసెకండ్ స్క్వేర్ x మైనస్ 1 అని రాసుకోవచ్చు కదా నెక్స్ట్ ఇక్కడ కాట్ స్క్వేర్ x ప్లస్ రాసుకొని ఈ dx ని మనం మల్టిప్లై చేసుకున్నాక ఈ కొసెకండ్ స్క్వేర్ x మన ఫార్ములా ఏముంది minus cot x plus some constant c and next 1 కి dx the integral of dx అంటే మనకి ఏమని రాసుకోవచ్చు x కదా ఓకే this is we get okay friends మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇంటిగ్రల్ ఆఫ్ x to the power of 6 minus 1 by 1 plus x square into dx ఓకే దీన్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి నెక్స్ట్ మనం దీన్ని చూద్దాం ఒకసారి ఇక్కడ పైన x to the power of 6 minus 1 by 1 plus x square ఉంది మనం దీంట్లో న్యూమరేటర్ లో యాడింగ్ and subtracting 1 on the numerator okay numerator లో 1 అనేది యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం ఇంటిగ్రల్ ఆఫ్ x to the power of 6 minus 1 ఆల్రెడీ మనకు ఉన్నది ప్లస్ 1 ని యాడ్ చేసుకుందాం అండ్ 1 ని సబ్ట్రాక్ట్ చేసుకుందాం బై 1 plus x square into dx ఓకే ఇక్కడ -1 రెండు ఉన్నాయి మన -1 ఏమైతుంది -2 అవుతుంది కదా నెక్స్ట్ ఇంటిగ్రల్ ఆఫ్ x to the power of 6 minus 2 plus 1 by 1 plus x square into dx ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ x to the power of 6 minus 2 plus 1 by 1 plus x square ఉంది ఇప్పుడు మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రల్ ఆఫ్ x to the power of 6 plus 1 by 1 plus x square న్యూమరేటర్ లో మనకి -2 ఉన్నది దీన్ని మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్ములా చూద్దాం a plus b by 2 అనేది ఉన్నది దీనికి మనం ఏమని రాసుకోవచ్చు a by 2 plus b by 2 అని రాసుకోవచ్చు కదా న్యూమరేటర్ డినామినేటర్ అనేది రెండింటికి సబ్ట్రాక్షన్ రాసుకుందాం ఎడిషన్ లో ఉన్నది కాబట్టి ఓకేనా అప్పుడు మనం దీనికి ఏమని రాసుకోవచ్చు మళ్ళీ -2 by 1 plus x square into dx ఓకే దీన్ని మనం మళ్ళీ కింద రాసుకుందాం ఇంటిగ్రల్ ఆఫ్ ఇది ఏ ఫార్ములా ఉంది మనకి దీన్ని ఇప్పుడు a³ + b³ ఫార్ములాలో వచ్చేటట్టు రాసుకుందాం అంటే x² హోల్ క్యూబ్ మనం ఎలా రాసుకున్నాం అంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది 10th క్లాస్ లో a⁻m హోల్ పవర్ n = ఏమని రాసుకోవచ్చు మనం a⁻mn అని రాసుకోవచ్చు కదా 2 3s are 6 ఓకేనా x to the power of 6 ప్లస్ 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ ఎంత మనకి 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1 ఓకే 1 పవర్ క్యూబ్ బై 1 plus x square ఈ ఇంటిగ్రేషన్ అనేదాన్ని dx ని సెపరేట్ గా రాసుకుందాం into dx minus integration of 2 by 1 plus x square into dx okay నెక్స్ట్ ఇది మనకి a³ + b³ ఫార్ములా ఉంది a³ + b³ మన ఫార్ములా ఏంది
ఫార్ములా రాసుకుందాం. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఉంది. దీని ఫార్ములా ఏంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అనేది మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ యొక్క ఫార్ములా. ఈ ఫార్ములా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫార్ములా చూస్తేనే ప్రాబ్లం మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఉంది. దీనికి ఫార్ములా ఏంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకే, సారీ, ఇక్కడ బి స్క్వేర్. ఓకే, ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ ఏ ప్లస్ లో మనకి ఎంత ఉన్నది? ఎక్స్ స్క్వేర్ ఉన్నది. బి ప్లస్ లో 1 ఉన్నది. ఓకే, దీని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏమొస్తుంది మనకి? ఏ ప్లస్ బి ఇంటూ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ మళ్ళీ మనకి ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మీన్స్ ఎంత? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 కదా, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములాలో. నెక్స్ట్ మైనస్ ఏబి అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ సమ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1. ఓకే, ప్లస్ 1 by 1 plus x square we get into dx minus integration of 2 by 1 plus x square into dx. Okay, next x square plus 1 plus x square అనేది మనకు క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి మిగిలిన టర్మ్స్ ఏమున్నాయి? రిమైనింగ్ టర్మ్స్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ x పవర్ 4 into dx x square into dx 1 into dx మల్టిప్లై చేసుకొని రాసుకుందాం. మీన్స్ x to the power of 4 into dx minus integral of x square into dx plus integration of 1 into dx means integral of dx. మళ్ళీ మనకి ఇక్కడ రిమైనింగ్ టర్మ్ ఏముంది? ఇక్కడ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 by 1 plus x square into dx. ఓకే, ఇది మనకి x to the power of n ఫార్ములా ఉంది. x to the power of n ఫార్ములా మనం రాసాం కదా ఇందాక. x to the power of n కి ఫార్ములా ఏముంది? x to the power of n into dx ఫార్ములా అనేది మనం ప్రీవియస్ సమ్ లో చూసాం. x to the power of n plus 1 by n plus 1 plus some constant c. ఇక్కడ n ప్లస్ లో ఇక్కడ 4 ఉన్నది. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ n ప్లస్ లో 2 ఉన్నది. ఇక్కడ సేమ్ ఇందాక 1 into dx మీన్స్ x ఉన్నది కదా. ఓకే, ఇది మనకి ఏ ఫార్ములా ఉంది చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఇది రాద్దాం. x to the power of 4 ఉంది అంటే ఇంటిగ్రేషన్ తీసేస్తే మనకి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకొని వస్తుంది. x to the power of 4 plus 1 by 4 plus 1 మైనస్ x క్యూబ్ అంటే 1 2 plus 1 ఏమవుతుంది? x to the power of minus 2 plus 1 by 2 plus 1 plus 1 into dx means x. ఇది మనకి ఏ ఫార్ములా ఉంది? మనకి నిన్న చెప్పిన ఫార్ములాస్ బేసిక్ ఫార్ములాస్ లో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములా ఒకటి చెప్పాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 plus x square into dx is equal to ఏమవుతుంది మనకి? ఫార్ములా ఇది tan inverse of x plus some constant c. ఓకే, ఇక్కడ మనకి ఇది ఏ ఫార్ములా ఉంది? 1 by 1 plus x square into dx plus some constant. అంటే దీనికి మన ఫార్ములా ఏంది? tan inverse of x plus some constant c. ఓకే, అంటే మనం దీన్ని ఏమైనా రాసుకోవచ్చు? 2 ని పక్కన రాసుకుందాం. కాన్స్టెంట్ ని మనం ఇంటిగ్రల్ నుంచి బయటకు తీసుకొచ్చున్నాం. ఓకే, 2 by అంటే 1 by 1 plus x square ఫార్ములా ఉంది. దాన్ని ఏమైనా రాసుకోవచ్చు? tan inverse of x plus అన్నిటికీ ఒక కాన్స్టెంట్ రాసుకుందాం. కాన్స్టెంట్ మీన్స్ ఇప్పుడు 2 plus 3 is equal to ఎంత ఫ్రెండ్స్? 5. ఇక్కడ 2 ఒక కాన్స్టెంట్, 3 ఒక కాన్స్టెంట్, అగైన్ వి గెట్ ఏమైంది? 5 కూడా ఒక కాన్స్టెంట్. సో అన్నిటి కలిపి ఒకటే కాన్స్టెంట్ ని మనం రాసేస్తున్నాం ప్లస్ c. ఓకే, ఇక్కడ ఇది మనకి ఫార్ములాస్. దీన్ని మనం సింప్లిఫై చేసేసుకుందాం. ఓకే, దట్ ఇంప్లైస్ వి గెట్ x to the power of 4 plus 1 means x to the power of 5 by 5 minus 2 plus 1 means x cube by 3 plus some x minus 2 into tan inverse of x plus some constant c. మనం ఇచ్చిన క్వశ్చన్ ఏముంది అసలు మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ప్రాబ్లం అయిపోయింది. మనం ఇంట్లో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు వచ్చింది ఏముంది? మీకు ఇక్కడ మన యూజ్ అయ్యే ఫార్ములా వచ్చేసి x to the power of n into dx is equal to మన దీని ఫార్ములా నిన్న ఎస్టర్డే క్లాస్ లోది x to the power of n plus 1 by n plus 1 plus some constant c వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకి 1 by 1 plus x square ఫార్ములా ఉన్నది. దీనికి మన ఇంటిగ్రేషన్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో ఒక ఫార్ములా చెప్పాను నీకు, tan inverse of x plus some constant c. మనం దీన్ని ఇక్కడ సింప్లిఫై చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటే మనకి ఇది వచ్చింది. దెన్ వి గెట్ దేర్ఫోర్ మన ఇచ్చిన క్వశ్చన్ ఇంటిగ్రల్ ఆఫ్ x to the power of 6 minus 1 by 1 plus x square into dx is equal to మనకు వచ్చిన ఆన్సర్ ఏముంది మొత్తం ఇక్కడ రాసేసుకుందాం. x to the power of 5 by 5 minus x cube by 3 plus x minus 2 into tan inverse of x plus మనకి constant.
సి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు అయిపోయింది. ఫ్రెండ్స్, మన ఇంటిగ్రేషన్ టాపిక్ లో మనకి బేసిక్ గా మనకి ఇంటిగ్రేషన్ యొక్క ఫార్ములాస్ అనేవి 100% వస్తేనే మన ఇంటిగ్రేషన్ అనేది చేయగలుగుతాం. కాబట్టి ఇంటిగ్రేషన్ ఫార్ములాలు అర్థం చేసుకొని ట్రై చేయండి, వీలైతే బై హార్ట్ చేయండి. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకుంటే మనకి ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాటి క్లాస్ ఇదే. ఎనీ డౌట్స్ మీకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే.